ఓడినా అడుగు ముందుకే వేశాం. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11కే పరిమితం చేసి 12వ సంవత్సరంలో అడుగు పెట్టామన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇది కీలక సమయం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం, ఓటములను చవి చూశాం. అయినా అందరి అభిమానాన్ని చూరగొన్నాం. ఇచ్చి పుచ్చుకునే స్థాయికి ఎదిగాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం. భారతీయ జనతా పార్టీకి ప్రీతిపాత్రంగా ఉన్నాం. ఇక్కడ దాకా ఎదగడానికి 11 ఏళ్లు పట్టింది. ఓటమి ఎదురైనప్పుడు ఎదురొచ్చే మీసాలు వెలేశారు, అవమానించారు, జబ్బలు చరిచారు, ప్రజలను వేధించారు, ఆడబడుచులను ఆరలకు గురి చేశారు. న్యాయం కోసం నిలదీసిన వీర మహిళలను కేసులు బనాయించి జైలులో పెట్టారు. 4 దశాబ్దాల అనుభవశాలి చంద్రబాబు గారిని జైలుకు పంపారు. మద్దతుగా నిలబడినందుకు నాపై మరింత రెచ్చిపోయారు. అసెంబ్లీ గేటు తాకనివ్వనన్నారు. నన్ను వ్యక్తిగతంగా కూడా అణిచివేసేందుకు కుట్ర చేశారు. ఏడాది కాలం దృష్టి సారించాం. అధికార మదంతో విరవీగిన అధికార పార్టీని 11 సీట్లకు పరిమితం చేశాం. 21 ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, 2తో లోక్సభలో అడుగుపెట్టాం. దేశమంతా దృష్టి సారించే విధంగా విజయాన్ని అందుకున్నాం. రాష్ట్రంలో, దేశంలో క్రియాశీలకంగా మారాం. ఇక నుండి లక్ష్య సాధన వైపు నడుద్దాం. ఇప్పటి వరకు నడిచింది వేరు, ఇక నుండి వేరు అని గుర్తుంచుకోండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా మొట్టమొదటి గెలుపును అందించిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాలలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన అశేష జనవాహిని ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పార్టీ పెట్టాలంటే నాన్న సీఎం అయ్యుండాలా, బాబాయిని చంపించి ఉండాలా, అలా అని ఎక్కడా రాసి లేదు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దం పాటు పార్టీని నడపాలంటే ఎన్ని తిట్లు తినాలి, వ్యక్తిగత జీవితం నుంచి ఆరోగ్యం వరకు ఎన్నో పోగొట్టుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో 3 గ్రానైట్ రాళ్లు పెట్టి పగల కొట్టించుకున్న తాను ఇప్పుడు తన 2వ కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనపడ్డానని తెలిపారు. ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్లీ బలం తెచ్చుకుంటానన్నారు. రాజకీయాల్లో పవర్ కోసం పనిచేయాలి, లేదా బలమైన సైద్ధాంతికంగానైనా ఉండాలని అన్నారు. పవర్ కోసం మర్డర్లు చేయిస్తాం, 1000 కోట్లు దోచేస్తాం, కులాలను కెలికేస్తాం, రకరకాలుగా లాభపడతాం, కోడికత్తిని వాడుకుంటాం అంటే నడవదన్నారు. అలాంటి వాటిని తాను ఎంచుకోలేదని పరోక్షంగా వైఎస్ జగన్ రెడ్డికి చురకలు వేశారు. తాను సైద్ధాంతిక రాజకీయాలను ఎంచుకున్నానని, అందుకే దేశ భద్రత కోసం ఆలోచిస్తానని పవన్ పేర్కొన్నారు. రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన ఎదిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎలా మార్చేసుకుంటావని ఏదో మాట్లాడేస్తుంటారని ప్రత్యర్థుల మాటను పవన్ ఉటంకించారు. తాను సమాజంలో మార్పు కోసం పనిచేయాలని వచ్చిన వాడినని, ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదని స్పష్టం చేశారు. ఇన్ని మాట్లాడే ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోండి జాతీయ మీడియాకు పవన్ కళ్యాణ్ చురకలంటించారు. ఎంతో ఆలోచించి పార్టీకి సిద్ధాంతాలను రూపొందించాం. సినిమాల్లోనూ దేశభక్తి ఉండాలని తప్పించేవాడిని, సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా అని విమర్శకులను ప్రశ్నించారు. దశాబ్దం పాటు పార్టీని నడిపానంటే వ్యక్తిగత జీవితం నుండి ఆరోగ్యం వరకు ఎంతో కోల్పోయా. అయినా పిఠాపురంతో పాటు పార్టీకి దక్కిన సంపూర్ణ విజయం కొత్త ఊపిరినిచ్చింది. సమాజంలో మార్పు కోసం వచ్చా, ఓట్ల కోసం కాదని ఆయన పేర్కొన్నారు. భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వ చూడగలడమే నా ఐడియాలజీ అని వివరించారు. బలమైన దేశం కావాలంటే ప్రజాబలం ఉండాలి, యువ నాయకత్వం బలపడాలి, సనాతన ధర్మం నా రక్తంలోనే ఉంది, ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భయం లేదు కాబట్టే ఇంత దూరం వచ్చా, గుండె ధరిమే నాకు రక్షణ కవచం అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ఉద్వేగభరితంగా కొనసాగించారు. నేను రాజకీయాల్లో రావడానికి సినిమా ఉపకరణం మాత్రమే. ఖుషి సినిమా చూసి గద్రన్న నన్ను ప్రోత్సహించారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి నాయుడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకాలన్నదే నా కోరిక. చంటి సినిమాలో మీనాను పెంచినట్లు నన్ను పెంచారు. అలాంటి నేను సినిమాలు చేస్తానని, రాజకీయాల్లోకి వస్తానని ఊహించి ఉండరు. డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ కావాలని మా నాన్న అనేవారు. బయటికి వెళ్తే నేనేమవుతానని వారికి నిత్యం భయం అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా జన సైనికులకు చెప్పుకొచ్చారు. అమరావతికి ప్రధాని మోదీ ముహూర్తం నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధానిలో నవనగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్య అమరావతికి ప్రధాని వచ్చే అవకాశం ఉంది. తొలి దశలో రాజధానిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం
64,721 కోట్లు వెచ్చించనుంది. 37,702 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. నిర్మాణ పనులను మిషన్ మోడ్లో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 15 రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అగ్రిమెంట్ లెటర్లు జారీ చేయనుంది. వర్క్ ఆర్డర్లు జారీ కాగానే ఏజెన్సీలు పనులు ప్రారంభించనున్నాయి. అభివృద్ధికి గ్రీన్ బుక్, అరాచకానికి రెడ్ బుక్ అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తప్పుడు పనులు చేసిన ఏ ఒక్కరిని నారా లోకేష్ వదిలిపెట్టరని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎర్రబాలెంలోని శ్రీ భగవాన్ మహావీర్ గోశాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 గోశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైనులు వ్యాపారాన్ని ఒక వరంలా, అహింసని ఒక ధర్మంలా, గోరక్షణను ఒక లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతుంటారని అన్నారు. జైనుల ఆధ్వర్యంలో ఇక్కడ గోశాల చాలా శుభ్రంగా అందంగా నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. గోవుల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, ఆఖరికి వాటి విసర్జన కూడా ఎరువులుగా ప్రకృతి ఉపయోగపడేదన్నారు. గత 5 సంవత్సరాల్లో వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. సాధారణంగా వైస్ ఛాన్సలర్ పదవులు అంటే డబ్బులు తీసుకుని నియామకాలు చేస్తారు. కానీ ఫస్ట్ టైం అర్హులని, చదువుకున్న వాళ్ళని వెతికి మరి నాగార్జున, ఆంధ్ర యూనివర్సిటీ వంటి ఎన్నో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో నియామకాలు జరిపిన నారా లోకేష్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పెమ్మసాని అన్నారు. టీచర్ల యూనియన్లతో పని చేయించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎంతో క్లిష్టమైనటువంటి మంగళగిరి నియోజకవర్గాన్ని ఒంటి చేత్తో ముందుకు తీసుకొచ్చిన లోకేష్కి ఈ విద్యా వ్యవస్థను కూడా అదే స్థాయిలో తీసుకెళ్లగలడానికి ప్రణాళికలు రచిస్తారు. అలాంటి ఆ నాయకుడు ఈ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉండడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భగవాన్ మహావీర్ గోశాల నిర్వాహక సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.